నేను ఈ రోడ్లో పడ్డానండి. కాలు బెనికి పాత నొప్పి పడిపోయింది. ఆయన వచ్చాడు, వైఎస్ గారు వచ్చాడు. ఆ గుంతలు బాగు చేయలేదు, ఈ బాగు చేయలేదు. ఎవరిని మెచ్చుకోవాలా? వాటర్లో ఏమో మురికి నీళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, వాంతులు విరేచనాలు. గట్టిగా 5 సంవత్సరాల నుంచి అండి జగన్ గారు ఇక్కడ కానీ ఆ కాలంలో పూలు తీయట్లా. ఇక్కడ ఎన్నిసార్లు మేము పడ్డామంటే ఫ్యామిలీతో కొత్త బండి తీసుకుని 4 సార్లు మొత్తం విరిగిపోయినాయండి. 4 సార్లు పడ్డాం బండి మీద. ఏ చిన్న ప్రమాదం వచ్చినా రాళ్ళు తగిలిన చనిపోయే పరిస్థితి ఇక్కడ ఎక్కువగా ఉంది. రౌడీజం ఎక్కువ మెయిన్. స్లిప్ అవుతున్నాయి వెహికల్స్. అసలు ఏంది ఈ రోడ్లు, అసలు ఈ రోడ్లు ఉంటే మేము చచ్చేటట్టున్నాం. ఎన్నిసార్లు దెబ్బలు తగిలి ఎన్నిసార్లు తగిలినాయి ఈ రోడ్లు. లెట్రిన్ వాటర్ అవి కలిసి చండాలంగా ఉన్నాయి. ఈ రోడ్లు బాగా గుంటలు ఎక్కువ ఉండి ఆటో టైర్లు కానీ తర్వాత బళ్ళు ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ ఇబ్బందులు బాగా ఇదిగా ఉన్నామ్మా. ఈ అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా అభివృద్ధి జరిగిద్ది. వెల్కమ్ టు టీవీ న్యూస్. దిస్ ఇస్ శైలజారెడ్డి. ఇక్కడ ఏటగ్రహారం 4వ లైన్లో ఉన్నాము. ఇక్కడ రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరండి? సుబ్బారావు అమ్మ. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ ఎప్పటి నుంచి రోడ్లు ఇలా ఉంది? అమ్మ ఎప్పటి నుంచో ఉందమ్మా, ఛానల్ నుంచి ఉంది ఈ రోడ్డు. కాకపోతే ఏంటంటే గత పాలకులు ఏం చేశారంటే చేస్తున్నాం దీన్ని మొదలు పెట్టిన మాట వాస్తవం. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోడ్డు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో 2-3 సార్లు మేయర్ గారు కూడా తిరిగారు. ప్లస్ తర్వాత మన ఈ మధ్య ఈ రజనీ గారు వాళ్ళు ఎవరు మినిస్టర్ వాళ్ళు కూడా తిరిగారమ్మా. తిరిగినా కానీ దీని ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదులే లేదు. అధికారులు ఎక్కడెక్కడ వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించారు. రోడ్డు కూడా ఒక పద్ధతిలో మాత్రం దీన్ని క్లియర్గా తీయలేదు, కొలతలు కొలవలేదు. ఎవరు పార్టీకి అనుకూలంగా ఉన్నారో వైసీపీకి వాళ్ళ వైపే సపోర్ట్ చేశారే కానీ మిగతా పేదవాళ్ళు, ఇక్కడ ఎక్కువ పేద వర్గాలు ఉంటాయి, వాళ్ళకు సపోర్ట్ చేయకుండా ఓన్లీ ఒక వైసీపీకి సంబంధించిన బిల్డింగులు కానీ వాళ్ళ మనుషులకు కానీ పూర్తిగా జరిగింది. కాకపోతే ఈ పీకల వాగు ఉందమ్మా. గతంలో చిన్న బాబు చనిపోయాడు, కొంత ఫినిషింగ్ వేశారు అప్పుడు మేయర్ గారు. చనిపోయారు కాలువలో పడమ్మ వర్షాలకమ్మ. ఇప్పుడు ఎక్కడ ఎస్కే స్కూల్ ఒకటి ఉంది, చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు. ప్లస్ నిత్యం వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఈ రోడ్లో. ఏ చిన్న ప్రమాదం వచ్చినా రాళ్ళు తగిలిన చనిపోయే పరిస్థితి ఇక్కడ ఎక్కువగా ఉంది. వాహనాలు ఎక్కువ తిరుగుతాయి, స్కూల్ బస్సులు కాలేజీలు బస్సులు తిరుగుతుంటాయి. కావున ఏంటంటే ఇది చేయాలని చెప్పి ఎప్పటి నుంచో మేము కోరుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన పాలకులు ఎవరు కూడా దీనికి ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి అనుకూలం ఉన్న బిల్డింగులు వాళ్ళ హద్దులు పోకుండా కొంతవరకు తీసేసి రాజకీయ నాయకుల చేత రికమెండేషన్ చేయించేసుకొని మిగతా వర్గానికి సంబంధించిన వాళ్ళు అన్యాయంగా తొక్కారు. ఇది నెక్స్ట్ వచ్చే టీడీపీ గవర్నమెంట్లో అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దీనికి న్యాయం చేసి కరెక్ట్గా విజిలెన్స్ రిపోర్ట్ చేసి వాళ్ళ కొలతలు కొలిసి దీన్ని పూర్తిగా దానికి చేసిన అధికారులను కూడా శిక్షించాలని కోరుకుంటున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు రోడ్లంతా నిర్మాణం చేస్తా అన్నారు, స్కూల్స్ అవంతా చేస్తా అన్నారు. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మేము చూసాము. అతను మాట్లాడే ప్రతి మాట చాలా కరెక్ట్గా ఉంటుంది. గతంలో గల్లా జయదేవ్ గారు ఏమంటూ మాట ఇచ్చారో నేను పార్టీ పరంగా మాట్లాడలేదు, నా స్థానికుడిని నేను మాట్లాడతాను. నేను బీసీసీఎల్ నాయకుడిని, రజక సంఘం నాయకుడిని. గతంలో గల్లా జయదేవ్ గారు చాలా బాగా చేశారు. అంతకంటే ఎక్కువగా పెమ్మసాని గారు చేస్తారనే నమ్మకం గుంటూరు ప్రజలకి, ముఖ్యంగా మా ఏటగ్రహారం ప్రజలకి నమ్మకం ఉందమ్మా. కంపల్సరీ చేస్తారని మేము నమ్మకం ఉన్నాము. అతనైనా పూర్తి న్యాయం చేయాలి. త్వరలో మళ్ళీ వర్షాకాలం మాకు ఇబ్బంది వచ్చింది. దయచేసి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మీ మీడియా ద్వారా తెలియచేయాలి అని మేము కోరుకుంటున్నాం. అతను కూడా అత్యధిక మెజారిటీ మేము గెలిపిస్తాము. థ్యాంక్ యూ సార్. మేడం శిక్షిస్తున్నారు, గవర్నమెంట్ని అడుగుతున్నావా ఎదురెత్తున్నావా. నేను ఈ రోడ్లో పడ్డానండి. కాలు బెనికి పాత నొప్పి పడిపోయింది. తర్వాత నేను ఈ రోడ్లోనే నివసిస్తున్నాను కాబట్టి ఈ డ్రైనేజీల నీళ్ళు, వాటర్ ట్యాంకు నీళ్ళు మిక్సింగ్ అయ్యి వాడుకోవటానికి మున్సిపాలిటీ వాటర్లో పురుగులు వస్తున్నాయి. వాసన, స్మెల్లు, లెట్రిన్ వాటర్ అవి కలిసి చండాలంగా ఉన్నాయి. మినరల్ వాటర్ తెసిపోయి వంట వండుకోవటం, తాగటం అది చేస్తున్నాం. సో అధికారులకు ఇన్ఫార్మ్ చేశారా మీ సమస్య? అధికారులు చేసినా ఏముంది, గవర్నమెంట్ వాళ్ళు చెబుతారో ఆ గవర్నమెంట్ ఏమో అట్లా ఉంది. నా పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పడలేదు. బట్ట నొక్కుడు అన్నాడు, అంతా మాయే. నేను ₹1,00,000 ఫీజులు నేను రోజువారీ వడ్డీలు తెచ్చి సర్టిఫికెట్లు ఇవ్వమన్నారు. అదే డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజీకి ఇస్తే ఇబ్బంది ఉండేది కాదు. అమ్మబడులు అయ్యబడులు పెట్టి వాళ్ళు బట్ట నొక్కానని అంతా మోసమే. అమ్మఒడి రాలేదా మీకు? నాకు అమ్మబడి అంటే అమ్మబడి చిన్నపిల్లలు కాదండి, పెద్ద పిల్లలు, బీటెక్ పిల్లలు. ఫీజు రీయింబర్స్మెంట్ పడలా, మా మిస్సెస్ అకౌంట్లో పడలా. అది వస్తాయి, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం, వస్తాయి అంటున్నారు, రావట్లా. సో ఈ ఏరియాలో ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? రోడ్లు బాగుండాలి, ఫ్యాక్టరీలు కంపెనీలు ఏర్పడితే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు బతుకుతాడు, ప్లేస్మెంట్ ఉంటుంది, ఉద్యోగస్తుడు ఉంటుంది. జగన్ గారు నెలకు సంవత్సరానికి 15,000 ఇచ్చే బదులు వాడికి ప్రైవేట్ ఉద్యోగం వస్తే నెలకి 20,000 25,000 సంపాదిస్తాడు.
జాబ్ మీద బాగుంటుంది, అభివృద్ధి ఉంటుంది. అతను చంద్రబాబు గవర్నమెంట్ అయితే అభివృద్ధి ఉంటుంది, రోడ్లు బాగుంటాయి, అందరూ హాయిగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అభివృద్ధే ముఖ్యం. డబ్బులు ఉచిత డబ్బు ఆశపడకూడదు, ఉచిత డబ్బు అనేది ఆశపడకూడదు. నా నిర్ణయం అయితే అదండి. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ హైటెక్ సిటీ వల్ల ఇవాళ కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా బాగా చేయగలుగుతున్నారు. అదే ఆయన వచ్చాడు అనుకోండి చంద్రబాబు గారు, ఇక్కడ ఆయన బాగా చేస్తాడు, డెవలప్మెంట్ ఉంటుంది, నా పిల్లలు బీటెక్ ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. అదే ఫ్యాక్టరీ కంపెనీలో ఉంటే నెలకు 25,000 వస్తాయి అని నా ఉద్దేశం. అది ఉచితంగా నాకు 15,000 ఇచ్చినా ఉపయోగం లేదు. ఉచిత డబ్బు అనేది ఆశపడకూడదు, కష్టపడాలి, పని చేసుకోవాలి. అది నేను ఆ బండి దగ్గర పని చేస్తున్నాను, 5 నుంచి రాత్రి 12 600 ఇస్తారు. అది నా కష్టం. నా పేరు నాగ వసంతరావు. అభివృద్ధి ఉంటే బాగుంటుందండి, అభివృద్ధే ముఖ్యం. మీ పేరండి? మస్తాన్. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ మేడం. సో ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఈ ఏరియాలో? మీరు ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? మా ఏరియాలో సమస్యలు అంటే మేడం, లైటింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, దొంగతనం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. నైట్ కూడా గంజాయి తాగి కుర్రోళ్ళు మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. అదొకటి. ఇక్కడ వర్షం పడింది అనుకోండి, ఇంత లోతు నీళ్లు మా ఈ లైన్లో మొత్తం ఇళ్లలోకి, ఈ చుట్టుపక్కల సరౌండ్స్లో మొత్తం ఈ లైన్ మొత్తం వస్తాయి నీళ్లు. గంజాయి అంటున్నారు, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి తెలియదండి. మొత్తం కుర్రోళ్ళు మాత్రం వాళ్ళ చేతులు మొత్తం చాలా మందిని చూశాను. ఏజ్ పిల్లలు 20, 22 అంతే. అది అదొకటి. నైట్ పూట దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి మేడం. ఏం పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా చాలాసార్లు చెప్పాలి కానీ. కంప్లైంట్ చేశారా? చేశాం మేడం. పోలీసు ఒక వారం తిరిగారు. తర్వాత ఇప్పుడు లేడీస్ అంటే మేము పెయింట్ పని కూడా చేస్తాను నేను వర్క్. ఇప్పుడు వదిలిపెట్టి వెళ్తాము. ఇప్పుడు నైట్ పూట ఒకసారి మేము రావాలంటే లేట్ పట్టింది కదా. అప్పుడు ఆ లేడీస్ ఉంటారు, ఏం జరుగుతుందో మాకు తెలీదు. చుట్టుపక్కల ఏం జరిగితే అర్థం కాదు. ఇదైతే రోడ్లు మేయర్ గారు చెప్పారు, బాగా చేపిస్తానని చెప్పారు. ఈ కాలువ ఇది కూడా చేపిస్తానని చెప్పారు. ఇప్పుడు దాకా చేసింది ఏం లేదు. మేము దాదాపు ఒక 34 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం మేడం. ఎవరు వచ్చినా కానీ ఇదే చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా రోడ్డు దిస్థితి చూశారు కదా. నైట్ పూట గుంతల్లో రోడ్లో యాక్సిడెంట్లు, స్పీడ్ దేంట్లో లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అవ్వడం. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన మేయర్ కూడా ఈ రోడ్లో తిరిగింది కూడా లేదు మేడం. పోయినసారి ఎలక్షన్లో జగన్ కూడా ఇక్కడ వచ్చారు, ఇటు వచ్చారు. తర్వాత ఇంతవరకు ఈ రోడ్లో వచ్చింది కూడా లేరు. ఎమ్మెల్యే గెలిచిన మద్దాలగిరి గారు కూడా ఇంతవరకు ఇటు రోడ్లో 1-2 సార్లు వచ్చి ఉంటారు. అది హౌస్ వైఫే. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అదే మా వాడు చెప్పాడు, అయ్యే ప్రాబ్లమ్స్ ఏం పట్టించుకోరు ఎవరు. అవి ఎలక్షన్ మాత్రం పోయిన సంవత్సరం వాగ్దానం చేశారు, బోరింగ్ వేపిస్తారని. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, అట్లాగే నుండి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. వాళ్ళు గెలిస్తే చాలు. ఆ రోజు చేశారు చెప్తున్నా. ఎవరు చూపారు, ఎవరు చేయరు. అదేమంటే వీళ్ళు అడ్డం వచ్చినాయి, అవి అడ్డం వచ్చినాయి, పగలు కొడుతున్నారులే కానీ వాళ్ళ సౌకర్యం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మనకేం చేస్తున్నారని. ఏదొచ్చినా కూడా మాకు మంచిగా చేస్తే ఏదొచ్చినా మేము దేనికే వేస్తాం. ఇప్పుడు దాకా బాగానే చేశారు అందరూ. ఇప్పుడు ఏం చేశారు? రోడ్లు పగలు కొట్టారు, కొట్లు తీశారు, అన్నీ మొత్తం తీశారు. ఏం చేశారు? ముందు బోరింగ్ లేదు దేవుడా అంటే బోరింగ్ కూడా వేపించడానికి చేతకాల. ఇప్పుడు మాత్రం ఓట్లకి ఎవరు గెలుస్తారు, ఎవరు చేస్తారంటే ఏం చేస్తారు? ఎవరు గెలిచినా కూడా చేపిస్తానంటారు. వాళ్ళేమో మాళ్ళకి వస్తారు, మేము వాళ్ళు ఎలక్షన్లు పోయినాక బయట నుంచి పో తరిమే వాళ్ళకి అంటారు. అంతేగా. ఏంటంటే మేడం రౌడీజం ఎక్కువ. అది రౌడీజం ఎక్కువ మెయిన్. ఎవరు చేయిస్తున్నారు రౌడీజం? ఎవరైతే కాదు, మామూలు రౌడీజం ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి, అయితే చేస్తాంగా, అవును చేస్తాం. సో నెక్స్ట్ గవర్నమెంట్లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది అనుకో? డెవలప్మెంట్ మేడం, మొత్తం డెవలప్మెంట్. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కోసం వేరే హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది, తెలంగాణకి. మనకి ఏపీలో అసలు లేవు. కాలువది వర్షం పడితే అసలు ఇక్కడ నించోడానికి కూడా ఉండదు. కార్లు కొట్టుకొని వెళ్తాయి, ఆటోలు కొట్టుకొని వెళ్తాయి ఇక్కడ. అది మెయిన్. ఇక్కడ దాకా వస్తాయి, ఇక్కడ దాకా వస్తాయి మాకు. మీరు వెళ్ళి అడిగారా మద్దాలగిరి గారు? అడిగాం మేడం. అదేంటంటే 50 సంవత్సరాలు అడ్డం ఇయాలే వచ్చింది ఆ కాలువకి. చూసి చేసుకోవాలి కదా. అడ్డం వచ్చిందంటే బేదోళ్ళు ఎట్టుపోతారు. అక్కడ అది బ్రిడ్జి కట్టారు లైన్లో, యూస్ లేదు దాంతో. దానివల్ల ఇంకా ఇళ్ళలోకి రావడం ఇంకా ఎక్కువైంది మాకు. ఇళ్ళలోకి బాగా విపరీతంగా, ఇళ్ళలోకి అయితే మరి ఇక్కడ దాకా, ఈ రోడ్డు మీదకి అయితే ఇక్కడ దాకా ఇక్కడ ఉండేది. చిన్నపిల్లలు ఉన్నారు, ఏది ఉన్నారు, డెవలప్మెంట్ లేదు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి?
ఇప్పుడు ఈ రోడ్లో నేను మట్టి కొట్టుకుంటా ఇలా తిరుగుతుంటే మట్టి కొట్టుకున్నట్టే వెళ్ళిపోతున్నారు మరి ఇక్కడ చిన్నపిల్లలు మట్టి కొట్టుకున్నట్టే వెళ్ళిపోతున్నారు కదా. ఈ పనులకు వెళ్తున్నారు చిన్న పిల్లలు. పనులు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి పనులు లేకపోవడం వల్ల వేరే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తే నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగ పేరండి? నా పేరు సఫీక్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఫార్మా కంపెనీ మేనేజర్ చేస్తున్నాను. ఏరియాలో ఉన్న సమస్యలు ఏంటి? మేజర్ చూస్తున్నారు, రోడ్డు ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము. మేజర్గా ఈ రోడ్డు దాదాపు నాకు తెలిసి 10 years నుంచి ఇంతే ఉందండి. అంటే ఇప్పుడు గుంటలు తవ్వారు, 10 years బ్యాక్ కూడా ఇంతే ఉంది, అది డెవలప్ అవ్వలేదు. మేజర్ రోడ్డు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. వాటర్ చిన్నపిల్లలు ఎంత బాగాలేదు, వాటర్ డ్రైనేజ్ కలుస్తుందని కంప్లైంట్స్ వస్తున్నాయి. కరెక్ట్గా వాటర్ ప్రాపర్గా లేదండి. మెయిన్ రోడ్లు ఇక్కడ ఎన్నిసార్లు మేము పడ్డామంటే ఫ్యామిలీతో కొత్త బండి తీసుకుని 4 సార్లు మొత్తం విరిగిపోయినాయండి. 4 సార్లు పడ్డాం బండి మీద. మీ సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మీ సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదండి. ఎవరు చెప్పిన ప్రయోజనం ఏమంటుందండి? ఎవరి చేతులు ఏం లేదు కదా, వాళ్ళు చేస్తున్నారు. మేజర్ రోడ్లే అంత మాత్రం ఉన్నాయి, సందులో రోడ్లు ఇంకేం చేస్తారు వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఇంతే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి సాధ్యం అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ అయినా ప్రజల బాధ్యతలు తెలుసుకొని రావాలండి. మేజర్ రోడ్డు కనీసం రోడ్ల ఫెసిలిటీ ఉండాలి, వాటర్ బాగుండాలి, స్కూల్ ఫీజు ఎంత హై ఇంకా ఉంటున్నాయి ఫీజెస్. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం బాగుపడి ఆ మాట వాస్తవము, ఫీజెస్ తగ్గించాలి. ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఫీజు? బాలకుటి సెంట్రల్ CBSE సిలబస్ బాలకుటి ఒక్కటి తగ్గిస్తున్నారండి. మిగతా అన్ని కనీసం వేరే స్కూల్ అడిగినంటే 70,000 80,000 ఫీజు చెప్తున్నారు. CBSE సిలబస్ బుక్స్ కోసం 15,000 అండి. చిన్నపిల్లల బుక్స్ 1 lakh 1 lakh అవుతుంది. పిల్లలకి ఏంటంటే కొంచెం ఉన్నవాళ్ళు ఇంకొంచెం బెటర్ స్కూల్ చూద్దాం అనుకుంటారు. CBSE సిలబస్ బాగుంటుంది అనుకుంటే స్కూల్ మారుద్దాం అనుకుంటే బాలకుటి కొంచెం బాగుంది, మిగతా 70,000 80,000 చిన్న స్కూల్స్ కూడా. ఆ ఫీజెస్ ఏంటంటే బుక్స్ 15,000 20,000 అండి బుక్స్. నెక్స్ట్ టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తే అన్ని నియోజకవర్గాల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి ఫీజులు సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా చేస్తాను అని చెప్తున్నారు. సో మీరేమంటారు? పెమ్మసాని గారు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆయన కూడా ఒక డాక్టర్, సో ఆయనకు తెలిస్తే సమస్యలు ఏంటి అంటే కొత్తగా వచ్చే రాజకీయంలో కాదనట్లేదు, కాకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకున్నాడు డాక్టర్, సో ఆయనకు మంచి చెడు రెండు తెలుస్తాయి, బాధలు తెలుస్తాయి. సో అనుకున్నాను వస్తే బాగుండిద్దని. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా రోడ్లన్నీ పాడుపడిపోయి రోడ్లన్నీ గుంతలబడి ఈ వాగులు పీకల వాగు నీళ్లు పొర్లి ఒక 3 సంవత్సరాల క్రితం ఒక బాబు కూడా మరణించారు కొట్టుకుపోయి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ప్రజలకు న్యాయం చేయాలని ఆ రోడ్లు వేసి ప్రజలు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నా వారిని పట్టించుకునే నాదుడే లేడని చెప్పుకుంటున్నారు. సో ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది? ఈ అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరిగా అభివృద్ధి జరిగిద్ది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాకే జరిగింది. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఈ విషయం సమస్య మీద కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకుంటుంది. ఒక శాంతి భద్రతలు కానీ మత్తు పానీయాల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సో ఇక్కడ ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ముఖ్యంగా డ్రైనేజీ రోడ్లు బాగుండాలి. వర్షాకాలం వచ్చినా కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రయాణం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళినా ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు, అది కోరుకుంటున్నాం. పెమ్మసాని గారి పైన మీ అభిప్రాయం ఏంటి? పెమ్మసాని గారు ఆయన బాల్యం నుంచి కూడా ఒక సేవ చేసే దృక్పథంతో వచ్చిన కుటుంబం వారిది. ఆయన చిన్నతనంలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ నుంచి హై స్కూల్లో చదివారు. అక్కడి నుంచి గుంటూరు వచ్చి విద్యాభ్యాసం చేశాడు, కాలేజీ స్టడీస్. 27 ర్యాంకు సాధించి ఒక డాక్టర్గా మెడిసిన్ సీట్ సాధించారు. పెమ్మసాని వస్తే గుంటూరు అభివృద్ధి చేస్తా అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? పెమ్మసాని గారు వస్తే గుంటూరు అభివృద్ధి చేస్తారని ఎందుకు అంటున్నానంటే పెమ్మసాని గారు ఇప్పటికే సంపాదించుకొని ఉన్నారు. ఆయన వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రావట్లా, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తున్నాడు కనుక అభివృద్ధి చేయగలడని చెప్పి మా విశ్వాసం. అసలు మాకంతా పీకలు బాగోది. ఇక్కడ లోతుగా వస్తాయి నీళ్లు, లైట్లు లేవు, అన్నీ వస్తాయి. దాంట్లో అన్నీ వాటర్లో ఏమో మురికి నీళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, వాంతులు విరేచనాలు అయ్యి 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు పిల్లలు. ఎంత బాధపడుతున్నామో అసలు చెప్పలేము. లైట్లు కూడా లేవు, నీళ్ళు వాటర్ కూడా సరిగా రాదు మాకు లైన్లోకి ఇటు. అట్లా ఉంది మా పరిస్థితి. సో
ఏం కావాలనుకుంటున్నారు మీకు? మాకు ఏం కావాలనుకుంటే అన్నీ బాగు చేస్తే ఏది లేదు. గవర్నమెంట్ వస్తే బాగుంటుంది నెక్స్ట్? ఏ గవర్నమెంట్ దాన్ని మేము చెప్పలేమండి. ఎవరు వచ్చినా మాకేం చేసేది ఏం ఉద్ధరించేది ఏమి ఉండదు. గంజా ఏముంది, సరఫరా అవుతుంది కదా, తాగేగా వస్తున్నారు. అన్ని తాగిగా మగవాళ్ళు అందరూ పనులు చేసుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు కదా. నా పేరు రాజేశ్వరి. రోడ్లు బాగలేవు, వెళ్ళాలని రావాలని ఇబ్బంది అవుతుంది. గతుకులుగా కొంచెం పడేటట్టుగా అలా ఉన్నాయి. ఈ గతుకుల వల్ల బ్రేకులు ఫెయిల్ అవటము, కొంచెం కింద పడటము అలాంటివి జరుగుతున్నాయి. స్లిప్ అవుతున్నాయి వెహికల్స్. మళ్ళీ ఏటగ్రహార 4వ లైన్. నా పేరు శశిధర్. అసలు ఏంది ఈ రోడ్లు, అసలు ఈ రోడ్లు ఉంటే మేము చచ్చేటట్టున్నాం. ఎన్నిసార్లు దెబ్బలు తగిలినాయి, ఎన్నిసార్లు తగిలినాయి ఈ రోడ్లు. బాగా గుంటలు ఎక్కువ ఉండి ఆటో టైర్లు కానీ, తర్వాత ఈ బళ్ళు ఇబ్బంది కానీ, ప్లస్ పోతే బళ్ళు ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ ఇబ్బందులు బాగా ఇదిగా ఉందమ్మా. నాకు మ్యాక్సిమం పెళ్ళి 14 ఏళ్ళు అవుతుందమ్మా. ఈ 14 సంవత్సరాల నుంచి గుంటూరులో తిరుగుతూనే ఉన్నాను, కానీ 14 సంవత్సరాలు కూడా రోడ్లు ఎలాగే ఉన్నాయి. సో కొత్తగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తున్నారు. ఆయన పని కొత్త వాళ్ళు కదా, చూడాలి. సో గుంటూరు అంతా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. నియోజకవర్గానికి ఒక స్కూల్ పెడతా అంటున్నారు, కాలేజ్ పెడతాను, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్తున్నారు. ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయన ఎలాగ చెప్పి వచ్చిన వాళ్ళే సంథింగ్ పలానని చెప్పలేని, పలానని వివరం చెప్పలేము అనుకోండి. ఈయన కొత్త ఆయన కాబట్టి మరి ఆయన్ని కూడా చూడాలి, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. వెంకటేశ్వర అండి. ఏందండి జనం తిరగట్లేదు. సో దగ్గర రోడ్డు పగల కొట్టి కాంచి జనం తిరగట్లేదు. మా వ్యాపారం పూర్తిగా పోయింది. మా దగ్గర 10,000 అమ్మేది కౌంటరు. ఇప్పుడు బండి పెట్టుకోవడానికి కూడా లేకుండా నిన్న పెడతామని చెప్పి చూసాం పోయిన వారంలో, అది మిస్ అయిపోయింది. గుంటలతో మళ్ళీ ఆపేశారు దాన్ని. వాన పడితే ఒక 5 నిమిషాలు వాన పడితే చాలు పైకి వచ్చేస్తాయి నీళ్ళు. బళ్ళు తిరగడానికి లేకుండా పోతుంది. గట్టిగా 5 సంవత్సరాల నుంచి అండి జగన్ గారు ఎక్కిన కానీ ఆ కాలంలో పూడులు తీయట్లే, ఎవ్వరు ఆ చెత్త కూడా తీయట్లేదండి. కావాలని చూపిస్తాం, మేము చేస్తానే ఉంటాం అండి. మా కొట్టుకెళ్ళ ఆయన ఫ్యాన్స్